టేస్టీ టేస్టీ పొట్టిక్కల్ని రెడీ చేసుకుందాం మా ఫ్రెండ్స్. మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఏం తిన్నారు మరి? సండే స్పెషల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్. నేను కూడా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. ఏంటి అనుకుంటున్నారా? పొట్టిక్కలండి. అందరికీ తెలిసిందే కదా పొట్టిక్కలు ఎంత రుచిగా ఉంటాయో. మరి తెలుగు వారికి మరి ఎక్కడైనా సరే పొట్టిక్కలు అంట్లోడికి అందరికీ తెలుసు. మీకు ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో పెట్టండి. పొట్టిక్కలు ఎంతమంది తిన్నారో. మరి అది ఎలా చేయాలో చూపించేస్తాను. మరి వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, పొట్టిక్కలు తయారు చేసుకోవడానికి మొదటిగా ఇవి పనస ఆకులండి. ఇవి పనస చెట్టు ఉంటుంది కదా, పనసకాయలు మనందరికీ తెలుసు కదా. పనస ఆకులు శుభ్రంగా వీటిని నీటిలో వేసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా మరి నానబెట్టుకొని బాగా రుద్దుకోవాలండి. ఎందుకంటే దీని నిండా బయట డస్ట్ అది ఉంటుంది కదా, పనస చెట్టుకి బాగా ఈ పొల్యూషన్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా బళ్ళు అవిని. అందుకే శుభ్రం చేసుకొని కడుక్కొని నీటికి నీళ్ళు ఆరబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఇది ఇడ్లీ పిండి అండి. పొట్టిక్కలు ఇడ్లీ పిండితో చేస్తారు. నైట్ నేను ఇడ్లీ పిండి ఆడుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు మరి టైం లేక. ఇప్పుడు ఇందులోకి అంటే పప్పు ఇడ్లీ రవ్వ కలుపుకొని పెట్టుకున్నాను. మినపప్పు అనమాట. రాత్రి వేసుకున్నాను గ్రైండర్, పొద్దున కూర్చుంది. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం కలుపుకుందాం. సాల్ట్ వేసుకుని సరిపోయినంత బాగా కలుపుకున్నామండి. కలుపుకుని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఆల్రెడీ కూర్చుంది కదండి నైట్, పక్కన పెట్టేసుకుందాం. కడిగి పెట్టుకున్న పనసాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పొలాల్లో మనం సంపాదించుకోవాలి. చీపురు పొలాలు లాంటి చిన్న చిన్న పొలాలు, సన్నపట్టి పొలాలు సంపాదించుకుంటే ఇప్పుడు పనసాలను ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను మరి మీకు. చూడండి, 2 ఆకులు తీసుకుని మనం ఇలాగా 2 ఆకులు కనిపిస్తున్నాయి కదండి. వెనక నుంచి మనం ఇలాగా ఇదిగో ఈ 2 ఆకులు ఇలా పట్టుకొని ఇందులోనే మనం వేసుకుంటామండి పొట్టిక్కలు. ఇదిగో వెనక నుంచి మనం ఇలా గుచ్చుకోవాలి. ఇలా ఇదిగో ఇలా ఇక్కడ ఒకటి పొలాలండి మనకి దొరుకుతాయి కదా చీపురు పొలాలు, అవైనా పర్లేదు, లేదంటే బయట కొనుక్కొచ్చుకోండి. ఇదిగో ఇలాగా ఇక్కడ ఒకటి ఇలా చుట్టేసుకున్నాం కదా ఆకులు 2. ఈ 2 ఆకులు ఇలా చుట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇలాగ ఇదిగో చూడండి, ఇలాగా కోన్ షేప్లో మనకి కోన్ ఐస్ క్రీమ్ కోన్ షేప్లో మనం ఇలా చుట్టుకోవాలండి. ఇదిగో ఇలా చుట్టుకోవాలి. ఇలా కోన్ షేప్లో ఇదిగో ఇలా ఇందులో వేసుకోవాలన్నమాట అండి. మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇదిగో ఇక్కడ మళ్ళీ మనం పిండి అది బయటకు పోకుండా ఇక్కడ మళ్ళీ ఇలాగా గుచ్చుకోవాలండి చిన్న చీపురు పొలాలతో. ఇక్కడ ఇలాగా మళ్ళీ ఇంకో ఇక్కడ కూడా మళ్ళీ జాగ్రత్తగా ఎక్కడ పడిపోకుండా ఇదిగో ఇక్కడ ఇలాగా ఇంకో పొల్ల వేసుకొని ఇలా గుచ్చేసుకోవాలండి. చూసారా, మనకి ఇలాగా రెడీ అయిందనమాట పొట్టిక్కల కోసమని. ఇలా అన్నీ చేసేసుకోవడం చేసేసుకుందాం అన్నీ. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను మీకు, వెంటనే వచ్చేది కదా. ఇదిగో ఇలాగా వెనక నుంచి మనం పొలాలు గుచ్చుకోవాలండి. ఈ ఎదర మనకి బాగోదు కదా, ఇంకా వెనక నుంచి ఇలాగా ఈ ఆకు గ్యాప్ అటు ఇటు తీసుకొని వెనక నుంచి ఇదిగో ఇలాగా ఇలా గుచ్చేసుకొని ఇదిగో చూడండి, ఇప్పుడు రెడీ అయింది కదా. ఇలా ఆకు 2 ఆకులు ఒక కింద రెడీ అయింది కదా. జాగ్రత్తగా ఇదిగో ఇలా కోన్ షేప్లో ఇదిగో ఇలా చుట్టేసుకొని, చూసారా, ఇదిగో కోన్ షేప్లో ఇలా చుట్టేసుకొని ఈ కింద మనం వేసింది ఏమీ పోకుండా ఇలాగా ఇంకా కోన్ షేప్లో చుట్టేసుకున్నాక కింద పడి ఛాన్స్ లేదండి, గట్టిగా చుట్టుకుంటాం కదా. ఇదిగో ఈ ఆకుల్లోనూ మంచి ఔషధాలు ఉన్నాయంటండి. అందుకే ఈ ఆకుల్లో వేసిన మరి పిండి మంచిగా ఉంటుంది, మంచి బలం కూడా అంటే ఇలా తింటే కనుక పనసాకులు. ఇదిగోనండి ఇలాగ అన్ని చుట్టేసుకుందాం మరి మనం. ఇదిగోనండి మనకి ఎన్ని కావాలో అలాగా ఇలాగా చీపురు పొలాలతో కానీ ఏమైనా పొలాలతో మనం ఇలా చుట్టేసుకోవడమేనండి. పొట్టిక్కలు వేసుకోవడానికి ఇందులోనూ అదే పొట్టిక్కలు ఇందులో ఉడుతుంది అనమాట. పిండి వేసుకుంటే ఇందులో ఉడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆకులు ఇందులో గ్లాసుల్లోనూ పెట్టుకోవాలండి. గ్లాసుల్లో కానీ లేదంటే కనుక ఏమన్నా మీకు ఏ అవైలబుల్గా ఉంటే అలాంటి మౌల్లో కానీ ఆకుల్ని మనం తయారు చేసుకున్న ఆకుల్ని ఇలాగా గ్లాసుల్లో పెట్టేసుకొని ఇలాగా ఉడికించుకోవాలి కదా. మరి అందులో పిండి వేసుకొని ఏ సైజు కావాలో ఆ గ్లాసులు తీసుకొని ఇది చూడండి ఈ గ్లాసుల్లో ఇలాగా మనం అన్నీ వేసేసుకుని ఉప్పు కలుపుకొని పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని ఇదిగోండి చూడండి ఇందులో ఇలా మనం రెడీ చేసుకున్నాం కదా పనసాకులు, ఇందులో మనం ఇలా వేసేసుకోవాలండి. అన్ని గ్లాసుల్లో కూడా మనం ఇలా వేసేసుకుందాం మరి జాగ్రత్తగా. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. అన్ని వేసి చూపిస్తాను అలా మరి మీకు. ఇలాగా మనకి ఎన్ని కావాలి అలాగా గ్లాసుల్లో కానీ మనకి ఏమి అవైలబుల్గా ఉంటే వాటిల్లో ఇలా ఆకులు మనం కట్టుకొని వేసేసుకోవడమేనండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నానండి, కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఇడ్లీ గిన్నెలో ఉన్నా చేసుకోవచ్చు మనం. కుక్కర్ గిన్నెలో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని ఒకవేళ మీకు ఇంకా ఇది నాకైతే స్టాండ్ లేకుండా ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకుని, నాకు స్టాండ్ అవసరం లేదండి ఎందుకంటే కుక్కర్లో పెట్టేసుకోవడం డైరెక్ట్గాను. ఇప్పుడు ఇది గ్లాసులో ఆకులు పెట్టుకుని వేసుకున్నాం కదా, ఈ పిండిని ఇలాగ మనం ఇలా పెట్టుకొని ఇందులో మనకి ఎన్ని కావాలండి ఉడికించేసుకోవడమేనండి. ఇదిగో ఇలాగా ఎన్ని సరిపోతాయి చూసుకొని జాగ్రత్తగా ఇలా మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవడమేనండి. బాయిల్ అయ్యాక మనం ఒక 2-3 నిమిషాలు అయ్యాక మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం. ఇదిగోనండి చూద్దాం మరి ఒకసారి మన పొట్టిక్కలు ఎక్కడ వచ్చినాయో. అదిగోనండి బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవడం సేమ్ మన ఇడ్లీలు ఎలాగో అలాగేనండి. కాకపోతే ఇడ్లీలు అయితే ఇడ్లీ గిన్నెలు వేసుకుంటాం, అయితే ఆకుల్లో వేస్తాం అనమాట, అంతేనండి. చూద్దామండి 5 నిమిషాలు అయింది, పొట్టిక్కలు ఎక్కడికి వచ్చినాయో. ఉడికిపోయాయండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మరి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా పొట్టిక్కల్ని జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఇలా తీసుకుందాం. మనం ఒక దాంట్లో పెట్టుకుందాం. ఇదిగో ఇలా తీసుకొని జాగ్రత్తగా చూస్తున్నారా మన పొట్టిక్కలు ఎలా ఉడికిపోయినాయో. ఇలాగా అన్ని కూడా మనం తీసేసుకుందామండి. ఆకులు చుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చుట్టుకోవాలండి, ఎందుకంటారా లేదంటే కనుక చిల్లులుగా అది అక్కడ కొంచెం కణాలు పడిపోయి
బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒకసారి 2 సార్లు చుట్టామంటే మనకు వచ్చేస్తుంది. అయిపోయిందండి. మరి డిష్ అవుట్ చేసుకోవడమే. మరి మన పొట్టికలు అయితే రెడీ అయిపోయినండి. ఇదిగో చూడండి, తీసేసుకుంటున్నాను ఇందులోకి. మరి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగో చక్కగా ఉడికిపోయినాయండి. చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఇదిగో చక్కగా రెడీ అయిపోయినాయి అనమాట. మరి తీసి చూపిస్తాను. మన పొట్టికలు సూపర్గా రెడీ అయిపోయినాయండి. చూడండి ఇప్పుడు కొబ్బరి చట్నీ, పల్లి 2 వేసుకొని కొబ్బరి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుందాం. మరి టేస్టీ స్పెషల్ పొట్టికలు రెడీ అయిపోయినాయి. మరి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఫైనల్గా మన పొట్టికలు రెడీ అయిపోయినాయండి. మరి చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుకుందాం, ఉడికినీలే చూద్దాం. ఇదిగోనండి శుభ్రంగా ఉడికిపోయింది పొట్టెక్కలు. ఇదిగోనండి రెడీ అయిపోయింది. మరి పొట్టెక్క చాలా వేడిగా ఉంది. ఇందులో పెట్టేస్తాను. ఇప్పుడు కొబ్బరి పల్లి చట్నీతో మనం తినేయడమేనండి. మన వేడి పొట్టెక్కలు రెడీ అయిపోయినాయి. పనసాకులో మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయంటండి. అందుకని చెప్పి పనసాకులో వేసుకొని చేసుకుంటే మరి పిండి పొట్టికలకు మంచి పరిమళం వచ్చేస్తుంది. మరి ఏంటో తెలీదు. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇది ఆకు చుట్టుకోవడం మాత్రం కొంచెం జాగ్రత్తగా మరి చేసుకోవాలండి. ఎక్కడ చిల్లి పడకుండా ఒకసారి 2 సార్లు మీకు చుడతా ఉంటే కుట్టుకుంటూ ఉంటే కనుక మనకి వచ్చేస్తుంది. అలాగే ట్రై చేస్తే కనుక ఏదైనా సాధ్యమే కదండి. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను. మరి మీకు చాలా టేస్టీగా ఉంటుందండి కదా. అప్పుడప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి వేసేసుకుంటాను ఒక పొట్టిక్క. వేసేసుకొని చూసారా చక్కగా ఉడికిపోయింది. అలాగే కొబ్బరి పల్లి చట్నీ అండి, సూపర్గా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్లో. ఇంకోటి కూడా వేసేసుకుంటానండి. 2 పొట్టికలు వేసుకొని తినేస్తాను. మరి టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. మరి చేశాక చాలా బాగుంటుంది. చక్కగా ఉడికిపోయిందండి. మరి తినేయడమే. వా సూపర్గా ఉన్నాయండి. అబ్బా చాలా బాగుంది. కూర్చొని తినేయడమే. మరి కూర్చొని తినేస్తాను. మరి రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.